ఈ రోడ్స్ చూస్తుంటే ఈ ఆర్థిక ప్రగతికి చిహ్నాలు అని మన గవర్నమెంట్ చెప్తుంటే కదా, అది నిజం అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ స్పీడ్ లిమిట్ని కూడా గవర్నమెంట్ ఒక్కసారి బాగా స్ట్రిక్ట్గా కనుక ఫాలో అప్ చేస్తే మనకి యాక్సిడెంట్స్ ఉండవు, తర్వాత బాధపడాల్సిన అవసరము ఉండదు. రోడ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, మంచి రోడ్స్ ఇస్తారు. మరి వెహికల్స్ స్పీడ్ ఎందుకు కంట్రోల్ చేయరో అర్థం కాదు. గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వాలి. అలాగే పీపుల్ కూడా అవేర్నెస్ రావాలి, ఎస్పెషల్లీ రైడర్స్, బైక్ రైడర్స్, కార్ డ్రైవర్స్, ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళు కానీ వీళ్ళు బాగా అవేర్నెస్ తేవాలి. నిజంగా చెప్పాలంటే బాగా చదువుకున్న వాళ్ళే బాగా స్పీడ్గా వెళ్తుంటారు, వాళ్ళకి తెలుసు అన్నీ. ఇంతసేపటికి పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తుంటారు, పక్క కూడా కరెక్ట్గా వస్తే కదా అనేసి. మనం కరెక్ట్గా వెళ్తాం, వాళ్ళు కూడా కరెక్ట్గానే వెళ్తారు. సో ఒకసారి ఫాలో అవ్వండి, థింక్ చేయండి ఎందుకని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రోడ్స్ ఉన్నాయి, రోడ్స్ వేస్తున్నారు, కాంట్రాక్టర్స్కి ఇస్తున్నారు, పెద్ద సంస్థలకి ఇచ్చేసి రోడ్స్ మంచిగా డెవలప్ చేస్తున్నారు. ఓకే, మనకు ఒక 50% రోడ్కి ఇచ్చేస్తారు, 50% వాళ్ళ జేబుల్లోకి వెళ్తే అందరూ తెలిసిన విషయమే. వాళ్ళ ఇష్టం వచ్చినన్ని మెలికలు తిప్పుతూ అప్ అండ్ డౌన్స్ వేస్తారు రోడ్స్. ఆ రోడ్స్ మీద వీళ్ళు ఎంత స్పీడ్గా వెళ్ళటం వల్ల ఎంత డేంజరస్ అవుతుందో ఒక్కసారి థింక్ చేయండి. గవర్నమెంట్ కూడా ఎంతసేపటికి ఆర్థిక ప్రగతికి చిహ్నాలు అనుకోవటం కాకుండా దిస్ కార్ ఈజ్ గోయింగ్ నార్మల్ లిమిట్లోనే వెళ్తున్నట్టుంది. మంచిగా మా ఊళ్ళోకి వెళ్తుంది కాబట్టి అలా వెళ్తుంది, హైవే మీద వెళ్తే ఫాస్ట్గా వెళ్ళేదేమో. సో రోడ్స్ అనేవి మనకి ట్రాన్స్పోర్ట్ ఫాస్ట్గా వెళ్ళడానికి, దాని ద్వారా ఎకనామికల్గా డెవలప్ అవ్వటానికి కంట్రీస్ మనం ఈ రోడ్స్ అనేవి డెవలప్ చేసుకుంటుంటాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్స్ వేసారు నీట్గా ఉన్నాయి కదా అనేసి దూసుకెళ్ళిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అలాగే ఈ సర్వే చేసేవాళ్ళు రోడ్స్ వేస్తుంటారు, ఎంత మెలుగులు తిప్పుతారంటే ఎవరికి ఏమైంది, ఎవరికి నష్టం, ప్రత్యక్షంగా వాళ్ళ కాంట్రాక్టర్కి నష్టం లేదు, ఆ సంస్థకి నష్టం లేదు, సామాన్య మనిషి ప్రాణానికే తీవ్ర నష్టం జరుగుతుంటుంది. అది గుర్తెరిగి మీరు కూడా రోడ్లు బాగా వేసారు కదా పైపైన తారు చూసి స్పీడ్గా వెళ్దాం అనుకోకండి. అక్కడ ఉన్న అప్ అండ్ డౌన్స్, ఆ టర్నింగ్స్ చూసుకొని మూవ్ అవ్వండి. ఎన్నో చూస్తుంటారు, వింటుంటారు, అయితే అయినా కానీ అలాగే ఫాస్ట్గా వెళ్తుంటారు. సో దయచేసి ఎస్పెషల్లీ బైక్ రైడర్స్, యంగ్స్టర్స్ బాగా ఈ రేసులు పెట్టుకోవడం హైవేస్ మీద లేట్ నైట్ అలా ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. దయచేసి ఇంట్లో మీ పేరెంట్స్ ఎంత కష్టపడి పెంచి చేతికి అందించే టైంలో మీరు ఇబ్బందులకు పాలవుతుంటే అంత కడుపు కూడా ఒక్కసారి ఆలోచించండి. సో రోడ్స్ మొత్తం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ కొత్త రోడ్డు వేసిన తర్వాత నేను రాలేదు, ఈ మధ్య చూస్తున్నాను. వ్యూ కూడా సూపర్ వ్యూ. మా ఊరి దగ్గర ఎంత బాగుంటుందో